కొట్టుకు చావండి. మీరు చస్తున్నారు. మీ పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. మీ కుటుంబాల బ్రతుకులు నాశనం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు చూస్తే కొట్టుకు చస్తున్న ఒక్కొక్కడిని చూస్తే వెధవలా వీళ్ళు, ఇంత దరిద్రులా వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా యుగం, చక్కగా వీడియోలు కనబడుతున్నాయి. కర్రలు బుచ్చుకుని కొడుతున్నాడు, రాళ్ళు బుచ్చుకు కొడుతున్నాడు, కార్లు పగలగొడుతున్నాడు, వెహికల్ దగ్ధం చేస్తున్నాడు. ఆ ప్లేసులో తమ బ్రతుకులు, తమ కుటుంబపు బ్రతుకులు, తమ కుటుంబపు భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తుని తగలబెడుతున్నామని అర్థం కావట్లేదు. ఎవడో ఎదవలు రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే ఈ ఎదవలకు ఎందుకు తన్నుకు చస్తున్నారో అర్థం కాదు. దాంట్లో వీళ్ళకి ప్రతిష్ట ఏంటో అర్థం కావట్లేదు. జగన్ ప్రశాంతంగా ఉన్నాడు, విదేశాలకు పోతాడు. చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉన్నాడు, విదేశాలకు పోతాడు. పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా ఉన్నాడు, సినిమా షూటింగ్లు చేసుకుంటాడు. మధ్యలో ఈ ఎదవలకి ఏం రోగం వచ్చింది? వీళ్ళకి రేపు పొద్దున్న జైళ్ళకి పోతే వాళ్ళ కుటుంబాల బ్రతుకేంటి, వాళ్ళ బిడ్డల బ్రతుకేంటి? అడుక్కు తినే బ్రతుకులు అవుతాయి, లేకపోతే ఆ నాయకులకి చెప్పు చేతలు బానిసల్లా బ్రతకాల్సి వస్తుందే. ఎందుకు ఈ కర్మ? ఎవరిని ఉత్తరించడానికి వీళ్ళు ఈ తన్నుకోవడాలు, చంపుకోవడంలో దాకా రాలేదనుకోండి, తగలబెట్టడాలు ఇవన్నీ అటువంటిది. ఈ వీడియోలో సాక్ష్యాలు జల్లి వీళ్ళందరినీ బొక్కలో వేయడానికి ఏడాది నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి వీళ్ళ కుటుంబాల బ్రతుకులు ఏమవుతాయి అనే కనీస స్పృహ లేనటువంటి దరిద్రం ఆంధ్రప్రదేశ్కి దాపురించడం అన్నటువంటిది సిగ్గుచేటు.